హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏ ఏజ్ వారికైనా సరే అంటే చిన్న పిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే ఆది డ్రెస్ తో పంజాబీ డ్రెస్ టాప్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను 10 to 12 ఇయర్స్ పిల్లలకి చూపిస్తున్నానండి. ఈ ఏజ్ పిల్లలకి వచ్చేసి మెయిన్ క్లాత్ 1.5 మీటరు, అలాగే లైనింగ్ క్లాత్ 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్ద పన్నా అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి పెద్ద పన్నా అండి, అందుకని చెప్పేసి నేను 1.5 మీటరే తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ లైనింగ్ క్లాత్ ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మీకు వీలైతే పిన్స్ పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ నేనైతే ఆల్రెడీ పిన్స్ పెట్టేశానండి. ఇలా పిన్స్ పెట్టుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది, మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే ఈ డ్రెస్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నెక్ అనేది మీ చాయిస్ అండి, మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆది డ్రెస్ కి ఏ నెక్ అయితే ఉందో అదే నెక్ ని డ్రా చేస్తున్నానండి. చూడండి, ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు చూడండి, డ్రెస్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మనకి చంక దగ్గర జాయింట్ కనపడుతుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా డ్రెస్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్ గా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మనకి కట్స్ వచ్చాయి కదా, కరెక్ట్ గా మనకి ఈ కట్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి షేప్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. బాటమ్ లూజ్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకునే ముందు డ్రెస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఆది డ్రెస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి కింది వైపున పట్టీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ పట్టీ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఈ 3 మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకునే ముందు ఆది డ్రెస్ ని తీసివేయాలి. చూడండి ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి మనకి 5.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చంక డౌన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. చిన్న పిల్లలే కాబట్టి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్స్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు టక్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకోవాలి. అంటే ఈ లోపల ఉన్న పీస్ ని తీసివేయాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని కట్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ నెక్ అయినా సరే బ్యాక్ నెక్ అయినా సరే కట్ చేసుకునే ముందు బకరం పీస్ వేసుకోవాలి అనుకుంటే నెక్ ని ఇప్పుడే కట్ చేయకూడదు. ఒకవేళ మెడపట్టి కానీ పైపింగ్ కానీ వేసుకోవాలి అనుకుంటే నెక్ ని ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మెడపట్టి వేస్తున్నానండి, అందుకని చెప్పేసి నెక్ అయితే ఇప్పుడే కట్ చేస్తున్నాను. మీరు నెక్ ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా పెట్టేసుకొని మీరు బ్యాక్ నెక్ ని కట్ చేసుకునేటప్పుడు ఆది డ్రెస్ తో అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ముందుగా మనం ఫ్రంట్ నెక్ ని కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ ని బేస్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోండి. మనం ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే ఈ పీస్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా మన వైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీస్ కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ వచ్చేసి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్రంట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా నెక్ ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం బ్యాక్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా నెక్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పీస్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీస్ కదా. ఇప్పుడు ఈ పీసెస్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పీసెస్ ని బేస్ చేసుకొని మెడ పట్టీని కట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ పట్టీని స్టిచ్ చేసుకోవాలి అంటే 1 ఇంచ్ మార్జిన్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మనం హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా. కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఇలా టైట్ గా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మనకి జాయింట్ కనపడుతుంది కదా. ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని తీసివేసి ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ స్ట్రైట్ గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏ సైజ్ వరకైనా సరే ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న పిల్లలే కాబట్టి లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్ద వాళ్ళకైతే లోతు అనేది 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ని కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మీరు ఈ లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు మనం మెయిన్ క్లాత్ ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ లైనింగ్ క్లాత్ ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వచ్చేసి ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి.
లావుగా ఉండే వారికైతే 4 మడతలు కూడా ఇలా సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా ఉండే వారికైతే మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సన్నగా ఉండే వారికైతే మనకి క్లాత్ యొక్క వెడల్పు ఎంతైతే అవసరం అవుతుందో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోకుండా ఈ క్లాత్ అంతా కూడా మిగులుతుందన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి మెడపట్టీకి సరిపోతుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ 2 కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 ఇంచులు తక్కువగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ ని మెడపట్టీని కట్ చేసుకోవాలి. చూడండి ఈ మిగిలిన క్లాత్ లో మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ ని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే కూడా చుట్టూ ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టీని కట్ చేసుకోవాలి. ఈ మెడపట్టీని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఈ నెక్ పీసెస్ ని తీసుకొని ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీస్ అండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా మెడపట్టి వెడల్పు కోసం 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు మెడపట్టి ఎంత వెడల్పు కావాలి అనేది మీ ఇష్టం అండి. మీరు 1 ఇంచ్ వెడల్పైనా తీసుకోవచ్చు లేదంటే 1.5 ఇంచుల వెడల్పైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచుల వెడల్పుతో మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కి మెడపట్టి అన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా మెడపట్టిని కట్ చేసుకోవాలి. చూడండి ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1.5 ఇంచుల వెడల్పుతో చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మెడపట్టీని కట్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఏ ఏజ్ వారికైనా సరే అంటే చిన్న పిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే ఆది డ్రెస్ తో పంజాబీ డ్రెస్ టాప్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.